శ్రీగురుభ్యో నమః. హరే ఓం. జగతం పితరం వందే పార్వదే పరమేశ్వరం. వృశ్చిక రాశి వారు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఈ మధ్య కాలంలో ఈజీ మనీగా అలవాటు పడి బెట్టింగ్ యాప్ల్లో కానీ వేటి విషయాల్లో కానీ మీరు ధనాన్ని కోల్పోయి వాటిని తీర్చడానికి అప్పులు చేసి ఈ అప్పులు ఊబిలో కూరుకుపోయి సతమతమవుతూ మానసికమైన ఒత్తిడికి లోనయ్యి ఏ పని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి భగవంతుడా ఏ విధంగా మనం తప్పుకోవాలి, ఈ అప్పుల బాధ ఎప్పుడు తీరుతుంది అని ప్రశ్నార్థకంగా వృశ్చిక రాశిలో ఎవరైతే ఉంటారో వారు ఎటువంటి దేవతారాధన చెయ్యాలి, ఎటువంటి బీజాక్షర మంత్రాన్ని పఠించుకోవాలి, అదేవిధంగా ఎటువంటి విధంగా మనకి అవకాశం కలిగేటువంటి రోజులు ఏమున్నాయి అనే విషయంలో ఈ సంవత్సర ద్వితీయాంకంలో కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుంచి తొలగడానికి ఆగస్టు 9వ తారీఖు తర్వాత నుంచి అవకాశం లభిస్తుంది. అంటే ఒక నెల రోజులు. ఆగస్టు 9 తర్వాత నుంచి కొంచెం ఇబ్బంది లేకుండా ఆర్థిక ఇబ్బందులు తగ్గడానికి మార్గం కనబడుతుంది. మీకు స్లీపింగ్ పార్ట్నర్ అయ్యే అవకాశం కానీ లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కానీ ఆగస్టు 9వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ వరకు మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఈ వాతావరణం ఏర్పడినప్పుడు దాన్ని గట్టిగా అదుపు పట్టుకుని ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని మనం అక్కడ స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి. ఖచ్చితంగా ఆగస్టు నుంచి వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా పర్వాలేదు అన్న మాట అయితే ఉంటుంది. పర్వాలేదు అనే దగ్గర నుంచి కొంచెం బాగున్నాను నేను అనేటువంటి మాటగా రావడానికి వృశ్చిక రాశి వారు ఈ ఆగస్టు 9వ తారీఖు నుంచి కూడా అనంత పద్మనాభ స్వామి వారి యొక్క ప్రతిమకు గాని లేదా ఫోటోకి గాని కుదిరితే అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం గాని ముందుగా దర్శనం చేయడానికి చూసుకోండి. లేదు గురుగారు అంతవరకు మేము వెళ్ళలేమంటే ఇంట్లోనే అనంత పద్మనాభ స్వామి వారి యొక్క ఫోటో తీసుకుని ప్రతిరోజు కూడా 2 తులసి దళాలు అదేవిధంగా ఎర్రటి గులాబీ మధ్యలో పెట్టి అటు ఇటు 2 తులసి దళాలు ఉంచి ఎదురుగా నేతితో నల్లటి ఒత్తు వేసి దీపారాధన చేసుకోండి. ఇంట్లో అయితే స్వామివారి దర్శనం చేసుకోగలిగితే కనుక దర్శనం చేసుకుంటండి. ప్రతిరోజు కూడా ఈ వృశ్చిక రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి పక్కకు వెళ్ళి మీకు వచ్చేటువంటి అవకాశం అందిపుచ్చుకుని ధనంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి, అంటే కొంతమందికి అవకాశం వచ్చినా వాడు మంచివాడు కాదులే, వాడే 2-3 వ్యాపారాలు తీసేశాడు, మనం అతనితో కలిసి ఎలా ఉంటుందో, మనం పని చేస్తే అతను డబ్బులు ఇస్తాడా లేదా అనేటువంటి అనుమానంతో కొంతమంది విడిచిపెడతారు. అలా అవకాశాలు విడిచిపెట్టిన వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు పడకుండా వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా అనంత పద్మనాభ స్వామి వారి ఆరాధన చేయడం లేదు అనుకుంటే మీ ఇంట్లో మీ కులదేవత ప్రతిమ వద్ద ఎర్రటి గులాబీని ఉంచి కులదేవత దర్శనం కానీ గ్రామ దేవత దర్శనం కానీ చేసుకోండి. గురుగారు మేము మా ఊరికి వెళ్ళి దర్శనం చేసుకునే పరిస్థితి కూడా మాకు లేదు అనుకున్న వారు 2 తులసి దళాలు చేతిలో పట్టుకుని క్లీం హైం హ్రీం పద్మనాభాయ నమో నమః అనే మూల మంత్రాన్ని 108 సార్లు పట్టించి ఈ చేతిలో ఉన్న తులసి దళాలు స్వామివారి ప్రతి వద్ద పెట్టండి. అనంత పద్మనాభ స్వామి వారి యొక్క ఫోటో కూడా మనం పెట్టుకోలేము గురుగారు అని అనుకుంటే ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి దగ్గర నేను చెప్పిన మూల మంత్రాలు చదువుకుని 2 తులసి దళాలు పాదాల వద్ద పెట్టడం. తులసి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళకి ఇబ్బందులు ఉంది లేదా అనుకున్నవారు అక్షతలు ఉంచండి. దేవాలయానికి వెళ్ళలేము, ఈ విధంగా ఫోటోకి కూడా మేము పెట్టలేము గురువు గారు అనుకున్న వారు స్నానం ఆచరించిన తదునంతరము చక్కగా ఒక గ్లాస్తో నీళ్లు తీసుకుని ఉంగరం వేలు నీళ్ళలో ఉంచి ఓంకారం రాస్తూ నేను చెప్పినటువంటి అనంత పద్మనాభ స్వామి వారి యొక్క మంత్రాన్ని వింటూ అనంత పద్మనాభ స్వామి అష్టోత్తర శతనామాలు యూట్యూబ్ లో వస్తుంది,
ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్ అయితే ఉంటుంది కాబట్టి అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరాన్ని వింటూ ఓంకారం నీళ్ళలో రాసి తదనంతరము కాస్త పంచదారని అందులో ఉంచి కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా నీళ్ళలో ఉంచి అవి రంగారించుకుని మీరు స్వీకరించేసి మీ దైనందిక చర్యలు ఏవైతే ఉన్నాయో అవి చేయండి. ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారు ఆర్థిక స్థిరత్వం ఏర్పడడానికి అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం చేయడం, ఇంట్లో దీపారాధన నీతితో చేయడమే శ్రేయస్కరము. అయితే వృశ్చిక రాశి వారు అవకాశం కలిగిన తర్వాత ఉన్నతమైన స్థితిగతులు పొందడానికి ఈ అనంత పద్మనాభ స్వామి వారిని ఖచ్చితంగా వచ్చేటువంటి ఉగాది వరకు కూడా వృశ్చిక రాశి వారు ధ్యానం చేయడము, అనంత పద్మనాభ స్వామి వారి యొక్క మంత్రం ఉండడము, అనంత పద్మనాభ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది అత్యంత ఉత్తమంగా కలిసి వస్తుంది. మీరు రుద్రాక్షను ధరించండి. ఆరోగ్యపరంగా వెసులుబాటు ఉంటుంది. స్ట్రెస్ గురయ్యి అనారోగ్య పాలు అయ్యి ఇబ్బందులు పడుతున్న ఆరోగ్య సమస్యలు ఎవరైతే ఉన్నారో వారు దుర్గా సూక్తాన్ని విని, వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా దుర్గా సూక్తాన్ని విని అమ్మవారికి ఎర్రటి పుష్పాన్ని సమర్పించి పులిహోర గాని పరమాన్నం గాని నైవేద్యంగా సమర్పించి అందులో సగ భాగాన్ని జీవులకు పెట్టి సగ భాగాన్ని మీరు స్వీకరించండి. ఖచ్చితంగా ఆరోగ్య సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం లభిస్తుంది. స్ట్రెస్ ఎక్కువైపోయి ఎందుకు వచ్చింది అనేటువంటి క్వశ్చన్, అరే నాకేలా ఎందుకు జరుగుతోంది, నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను, ఏ దేవుడు నన్ను కరుణించట్లేదు అనుకున్న వారు ఆరోగ్యపరంగా ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు దుర్గాదేవి దర్శనం, విజయవాడ దుర్గాదేవి దర్శనం చేయడం, ఒకవేళ అంతవరకు దూరం వెళ్ళలేము అనుకున్నటువంటి వారు ఇంట్లోనే దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ఆర్థికపరంగా నిలబడడానికి అనంత పద్మనాభ స్వామి వారు, ఆరోగ్యపరంగా నిలబడడానికి దుర్గాదేవి అనేటువంటిది వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అంతాలో కూడా ఆగస్టు నుంచి అక్టోబర్ 24 ఈ మధ్యలో నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, ఇతరులు నువ్వు ఉండు నేను పెట్టుబడి పెడతాను అని చెప్పడం, ఇటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈ అవకాశాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి నేను చెప్పినటువంటి ఈ విధమైనటువంటి ప్రకారం చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దుర్గాదేవి ఆరాధన అనేటువంటిది అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు దుర్గా హవనం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. దుర్గా హవనం లేదా దుర్గాదేవి దర్శనం ప్రతి శుక్రవారము కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం ముందు పులిహోర నైవేద్యాన్ని సమర్పించండి. 1 కేజీయో లేకపోతే 1/2 కేజీయో పులిహోర తీసుకెళ్లి దేవాలయంలో శుక్రవారం ఇవ్వడం వల్ల ఆ ప్రసాదాన్ని అందరికి వితరణ చేసి చివరిలో కాస్త ప్రసాదం మీరు ఇంటికి తెచ్చుకోండి. ముందే మనం ఇంటికి తెచ్చుకుని మిగిలిన పంచిపెట్టడం కాదు, భక్తులందరికీ ఉంచి తదనంతరం కొంచెం ప్రసాదం మనం తెచ్చుకుని దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల వృశ్చిక రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి అనంత పద్మనాభ స్వామి వారిని మాత్రమే మీరు ఆరాధన చెయ్యాలి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి, ఇక మీ జాతకంలో అనేకమైనటువంటి ఇబ్బందులను తెలుసుకోవడానికి, వాటి నుంచి తగు పరిష్కారం ఆలోచించుకుని మీ యొక్క స్థితిగతులను మరొక స్థాయిలోకి మార్చుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ను సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని అంతటిని కూడా తెలుసుకుని వాటి పరిష్కారాలు తెలుసుకుని ఆ విధంగా మీరు ప్రయత్నాలు చేసుకుని ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందగలరని కోరుకోవడం జరుగుతోంది.